ఎవ్రీవన్. 9th స్టాండర్డ్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ ట్రూ హైట్ అనే లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ మనం పేజ్ నెంబర్ 28 ఒకసారి జాగ్రత్తగా గమనించండి. Besides being an honest student, Michael Stone continued to help his parents with their farm course అంటే ఫీల్డ్ వర్క్స్. ఇప్పుడు ఒక ఆనెస్ట్ అంటే ఏంటి? నమ్మకమైన మంచి స్టూడెంట్గా ఉండడమే కాకుండా మైకేల్ స్టోన్ ఏం చేస్తున్నట్ట, కంటిన్యూ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ దేర్ ఫార్మ్ కోర్స్ అంటే వాళ్ళ పొలం పనుల్లో, అంటే యాక్చువల్లీ వాళ్ళ అమ్మా నాన్నలు పొలం పని చేసుకుంటారు, వాళ్ళ పొలం పనుల్లో కూడా ఈయన వంతు సాయం ఏదైతే ఉందో అది ఆయనకి చేశారు, వాళ్ళ పేరెంట్స్ చేసేవాడు. ఈయన మైకేల్స్ persistence in striving for perfection was not only his obsession but his passion. ఇక్కడ obsession అంటే ఒకటి జాగ్రత్త గమనించాలి. ఎంత తిన్నా సరే పరగడుపులా ఫీల్ అవుతూ ఇంకా తినాలి అనుకునేవాడికి obsession. ఏదైనా తింటే కసిగా ఇష్టమైనంత వరకు కడుపు నిండా తినటాన్ని, అంటే దాని మీద తినే ఫుడ్ని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ తినటాన్ని ప్యాషన్ అంటారు. ఇక్కడ ఏమని చెప్తానంటే మైకేల్ ఖచ్చితంగా పర్ఫెక్షన్ కోసం చూస్తాడు. స్ట్రైవింగ్ అంటే ఈ ట్రైస్ ఫర్ గెటింగ్ పర్ఫెక్షన్ కోసం ఎంతో తపన పడతాడట, తప్పిస్తాడట. ఆ పర్ఫెక్షన్ అనేది ఎన్నిసార్లు అంటే ఇప్పుడు పోల్ వాల్టింగ్ చేసేటప్పుడు ఒకసారి పోల్ వాల్ట్ చేసినప్పుడు ఆ జంప్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఇంకోసారి పర్ఫెక్షన్ వచ్చేదాకా ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ప్లేయర్స్ అంటే ఇది బాగానే వచ్చింది, ఓకే పర్లేదు అని ఊరికే సాటిస్ఫై అయిపోతారు. కానీ మైకేల్ స్టోన్ అలా కాదు. అది ఎంత గొప్ప విషయం అనేది మనకి చివరిలో ఈ జూనియర్ ఒలింపిక్ రికార్డ్ని ఈయన ఎలా స్థాపించాడనేది మనకి నెవర్ వ్యాకింగ్ డే అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పాడు కదా, అవన్నీ మనకు ఒక క్లారిటీ వస్తాయి జాగ్రత్తగా గమనిస్తే. చూడండి, స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిజ్ ఒబ్సెషన్ బట్ హిజ్ ప్యాషన్. అతనికి ఏదో ఒబ్సెషన్ అనుకోకూడదు, అంటే ఎంత సాధించినా సరే తనివి తీరదు, ఏదో ఒకటి సాధిద్దామని చూస్తాడు. ఈయనకి ఒబ్సెషన్లా ఉంది ఈ విషయంలో అని అనుకుంటారు కొంతమంది, కానీ అది కాదు. ఇది ప్యాషన్ అంటే ఆయనకి ఇష్టం, కసి. పడుకున్నా, నిద్రలేచినా, తింటున్నా, ఏ పని చేస్తున్నా సరే ఖచ్చితంగా ఈగల్లాగా నేను పైన అలా ఎగరాలి అని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అదే ఆయన గోల్ అవ్వడం ఇక్కడ విశేషం. అందుకే అది ప్యాషనేట్గా ఆయన ఫీల్ అయ్యాడు. మిల్డ్రెడ్ స్టోన్, మైకేల్స్ మదర్, మైకేల్ వాళ్ళ అమ్మగారి పేరు మిల్డ్రెడ్ స్టోన్, wished that he could relax a bit more and be that free dreaming little boy. వాళ్ళ అమ్మగారు మాత్రం ఎక్కువసేపు కష్టపడబాకు నాన్న, ఆల్రెడీ నువ్వు చేసే శ్రమ చేస్తున్నావు కదా, మళ్ళీ మా పనుల్లో కూడా సాయం చేస్తున్నావు కదా, కొంచెం సేపు ఒక గంట అరగంట ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి చూడు, మ్యాక్సిమం ప్రశాంతంగా పడుకోవడానికి చూడు. ఇప్పుడు తల్లి ఎప్పుడు ఎక్కువ కష్టపడినావు బిడ్డని, తండ్రి కుదిరినంత కష్టపడితేనే వాడు పైకి వస్తాడు అని ఆలోచిస్తాడు తండ్రి. తల్లి బాధ్యత కొడుకుని ప్రశాంతంగా ఉంచాలి, ఎంతసేపు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలనే తల్లి ప్రేమ. తండ్రిది బాధ్యత ఎక్కడి వరకు, నా కొడుకు ఎలాగైనా ఎదగాలి అంటే వాడు కష్టపడాలి, ఆ కష్టం విలువ తెలియాలి వాడికి అని తండ్రి ఆలోచిస్తాడు. ఇక్కడ ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఏమని కోరుకుంటున్నాడు, ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్, హ్యాపీగా పడుకుని హాయిగా కలవగలనన్న. కళ్ళు ఎలా వస్తాయి? ప్రశాంతమైన నిద్రలో వస్తాయి అని వాళ్ళ అమ్మగారి ఉద్దేశం. On one occasion, she attempted to talk to him and his father about this. వాళ్ళ అమ్మగారు మాట్లాడటానికి ఒక అకేషన్లో ఈ విషయం గురించి మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, బట్ హిస్ డాడ్ క్విక్లీ ఇంటరప్టెడ్, స్మైల్డ్ అండ్ సెడ్, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్. వాళ్ళ అమ్మగారు ఏదో మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారి నవ్వి వాళ్ళ నాన్నగారి మధ్యలో ఇంటరప్టెడ్ అంటే డిస్టర్బ్ చేసేసి, అంటే మధ్యలో ఆపేసి, నీకు ఏదైనా కావాలి అంటే దానికోసం నువ్వు కష్టపడాలి అని చెప్తున్నారు. ఓకే, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్.
All of Michael's awards today seemed to be the reward for his hard work. మొత్తం మైకేల్ వర్డ్స్ అన్నీ అంటే పోల్ వాల్టింగ్ కెరీర్లో ఈయన పోల్ వాల్స్ ఏం చేశాడో అన్నీ ఆయన హార్డ్ వర్క్కి ఒక గిఫ్ట్ లాగా, రివార్డ్ అంటే గిఫ్ట్ లాగా, వరం, అదొక వరం. అది ఎలా సాధ్యమైంది? ఎంతో కష్టపడితే కానీ అవ్వలేదు. అది గమనించాలి. ఇఫ్ మైకేల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్, థ్రిల్డ్ ఆర్ arrogant about clearing the ball at 17 feet, you couldn't tell. మైకేల్ స్టోన్ 17 feet బార్ని ఒక్కసారి కంప్లీట్ చేశాడు అంటే మైకేల్ స్టోన్ అతనంతటా అతని ఆశ్చర్యపోయాడా, థ్రిల్గా ఫీల్ అయ్యాడా, వావ్ అన్నట్టుగా సర్ప్రైజింగ్గా అనుకున్నాడా, యారగెంట్ నేను కాబట్టి చేశా అనుకున్నాడా? మీరేమైనా చెప్పగలరా? చెప్పలేము. యూ కుడెంట్ టెల్, మనం చెప్పలేము. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. ఇప్పుడు మొత్తం 3 rounds ఉంటాయి అనుకున్నాం. ఓకే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ రౌండ్కి వెళ్ళేలోపు ఎప్పుడైనా మామూలుగా మనం గమనిస్తే కొంచెం యారగెన్సీ అనేది వస్తూ ఉంటుంది కొంతమందిగా. నేనే చేశాను, నేను సాధించాను, అయిపోయింది, కంప్లీట్ చేసేసాను. కానీ నీ గోల్ ఏంటి? ఒక రౌండ్, సెకండ్ రౌండ్, లేదా ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో ఊరికే కంప్లీట్ చేసాం అనిపించుకోవడమా, లేకపోతే అల్టిమేట్గా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడమా? నీ గోల్ ఏంటో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. నువ్వు దూకిన ప్రతిసారి మొత్తం జనాలంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడుతున్నారు కదా అని అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది, చేసేసాను అనుకుంటూ నేనే చేశాను అనుకుంటే చివరిదానికి నువ్వు చేయలేకపోతే అది బాధ కలిగిస్తుంది. అందుకని మైకేల్ ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు, దృష్టిలో అసలు ఉంచుకోలేదు. నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు దూకాలి అని చెప్పేదానికి రెడీ అయిపోయాడు అనమాట. ఓకే, హీ సీమ్డ్ ఆబ్లివియస్. చూడండి, ఈయన ఎప్పుడైతే ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ మీద ల్యాండ్ అలా అయ్యాడు, ఇన్ఫ్లేటెడ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇలా ఫ్లాట్గా ఉన్న దాని మీద ఆ మ్యాట్ మీద అలా ల్యాండ్ అయ్యాడు. క్రౌడ్ అంతా ఒక్కసారి చప్పట్లతో మారు మోగిపోయింది స్టేడియం అంతా. అలాంటి పరిస్థితుల్లో he seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో ఈయన పోల్ వాల్టింగ్ కెరీర్లో he was one of the final 2 competitors. ఈయన పోల్ వాల్టింగ్ కెరీర్లో ద బెస్టే నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. దీనికోసమే ఆయన కష్టపడ్డాడు. ఆ రోజున ఈయనతో పాటు ఇంకొకళ్ళే ఉన్నారు, ఇద్దరే లాస్ట్ కాంపిటీటర్స్, అందులో ఈయన ఒకడు. అదే హీఈస్ వన్ ఆఫ్ ద అని చెప్తున్నాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనల్ కాంపిటీటర్స్. ఫైనల్గా ఇద్దరు వచ్చారు ఫైనల్ రౌండ్కి, అందులో ఈయన ఒకడు. చూద్దాం ఏం జరిగిందో. ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. ఇప్పటివరకు మైకేల్ స్టోన్ 17 feet 2 inches తోటి 17 feet 4 inches తోటి బార్ క్లియర్ చేయడం జరిగింది. అగైన్ హీ షోడ్ నో ఎమోషన్. ఆ రెండు కంప్లీట్ చేసిన తర్వాత కూడా నేను చేశాను, నేను సాధించాను, అయిపోయింది, కంప్లీట్ చేసేసానని ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. ఎలాంటి ఎమోషన్ లేదు. దూకేశాడు, అయిపోయింది, తీసేయి. 17 feet 4 inches ఓకే, ట్రై చేసేసాడు, దూకేసాడు, అయిపోయింది, పక్కన పెట్టేశాడు. ఎలాంటి ఎమోషన్ లేదు. క్రౌడ్ అంతా ఎంత చప్పట్లు కొట్టినా ఒక్క యారగెంట్ ఎక్స్ప్రెషన్ ఆయన మొహంలో లేదు అని చెప్తాడు. చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నాడు. కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. ప్రతిరోజు ఆయన అదే ప్రాక్టీస్ చేస్తాడు, అదే ప్రాక్టీస్ ఒలింపిక్స్లో కూడా చేశాడు. అంతే, అంతవరకు ఆయన మనసులో ఉంది తప్ప నేనే సాధించాను, ఒలింపిక్స్లో నేనంటూ ఒక స్థాయికి చూపించాను, నేను ఈ మాత్రం దూకాను అని చెప్పేసి ఆయనలో కొంచెం కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. దానికి కారణం కాన్స్టాంట్ ప్రిపరేషన్. అంటే ప్రతిరోజు సాధన చేసేవాడికి ఎగ్జామ్ వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏంటి, రోజునే ప్రాక్టీస్ చేసుకుంటాం కాబట్టి ఇవాళ ఎగ్జామ్లో చేస్తున్నాను అంతే. చూడకుండా నువ్వే ప్రాక్టీస్ చేసుకుంటే కొత్తగా ఎగ్జామ్ నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఎగ్జామ్ నీకు, రైట్? అదే చెప్తున్నాడు.
అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. దేని తర్వాత ఏది అనేది డిటర్మైన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ పోల్ వాల్టింగ్లో నెక్స్ట్ ఈవెంట్ ఏంటి, నేను ఇంకెంత హైట్ దూకాల్సి వస్తుంది, ఈ విషయంలో ఉన్నాడు ఆయన. ఎందుకు? అల్టిమేట్ గోల్ వేరు ఆయనది. ఈ కొంచెం గోల్స్, ఈ చిన్న స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లు కాదు ఆయనది, ఫైనల్ రౌండ్. అండ్ దట్ టు హీ విల్ బి ద విన్నర్ అండ్ హిస్ డ్రీమ్ టు ఫ్లై లైక్ అన్ ఈగల్, సోరింగ్ లైక్ అన్ ఈగల్. గర్వంగా, విజయ గర్వంతో గాల్లో అలా ఎగరాలి ఈగల్లాగా అని ఆయన కోరిక. రైట్, చూడండి జాగ్రత్తగా. యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్. ఒక్కసారి ఇట్లా వంగినప్పుడు క్రౌడ్ అంతా ఒక్కసారి యై అని చెప్పేసి అట్లా ఒక్కసారి గ్రోన్ అంటే అందరూ మూకుమ్మడిగా ఒక్కసారి ఆనందంతో అరవడం మొదలుపెట్టారు. He knew the other Walter had missed his final jump. ఇంకా ఈయనతో పాటు ఉన్న ఇంకో కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ జంప్ అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత పోల్ వాల్టింగ్లో ఆయన కరెక్ట్గా బాగా కంప్లీట్ చేయలేకపోయారు, దూకలేకపోయారు, ఫైనల్ జంప్ మిస్ అయ్యారు. అది అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే ఈయనకి మైకేల్ స్టోన్కి మరి ముఖ్యంగా ఆ క్రౌడ్ అంతా ఒక్కసారి రే అని చెప్పేసి అచ్చు జస్ట్ మిస్ అని చెప్పేసి ఇవన్నీ వినిపించగానే ఓకే అది మిస్ అయిందనమాట ఇంకి అని చెప్పేసి ఈయన ఇప్పుడు నా వంతు అని చెప్పి ఫిక్స్ అయ్యాడు, రెడీ అవుతున్నాడు. హీ న్యూ ఇట్ వాజ్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. ఇదే సమయం ఫైనల్ జంప్కి, నేనేంటో ప్రూవ్ చేయడానికి, నేను కన్న కళ నిజం అవ్వడానికి, వీటన్నిటికీ ఇదే సమయం. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఒక్కసారి మిస్ అయ్యారనుకోండి ఆయన ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వస్తాడు, ఖచ్చితంగా ప్లేస్ అయితే ఉంటుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, బట్ మైకేల్ వుడెంట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. అదేమి సిగ్గు చేయడైన పనేం కాదు. మిస్ అయ్యి ఒకవేళ సెకండ్ ప్లేస్ వచ్చినప్పటికీ ఈయన గొప్ప వ్యక్తే, ఎవరు చేయింది చేసినట్టే. కానీ ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు కాబట్టి ఫైనల్ రౌండ్కి ఆయన మిస్ అయ్యాడంటే ఆయన సెకండ్ ప్లేస్కి వెళ్తాడుగా, వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్లోనే ఉంటారుగా. అందుకని మైకేల్కి అసలు ఫస్ట్ ప్లేస్ వదులుకోవడం అని ఇంట్రెస్టే లేదు, అసలు ఆ ఆలోచనే లేదు. అది హీ రోల్డ్ ఓవర్ అండ్ డిడ్ హిస్ రిచువల్ ఆఫ్ 3 finger tipped push-ups. 3 finger tipped push-ups అంటే ఈ 3 fingersతో మొత్తం బాడీని 2 చేతుల మీద ఈ 3 వేళ్ళు ఇటు ఈ 3 వేళ్ళు ఇటు పెట్టి, పుషప్స్ అంటే తెలుసు కదా, ఇలా డిప్స్ ఉంటాయి, ఈ డిప్స్ తీస్తున్నాడు. ఆ రిచువల్ అంటే ఏంటంటే సహజంగా ఏ ప్లేయర్ని చూసినా సరే బాగా బాడీ ఏదైనా స్ట్రెయిన్ అయినా లేదా ఉన్నట్టుండి ఏదైనా టైట్గా పట్టేసింది అనిపించినా నెక్స్ట్ ఏదైనా కొంచెం హెవీగా చేయాలనుకున్నా వామప్ అనేది కంపల్సరీ. ఆ వామప్ ఆయన చేస్తున్నారు. ఓకే, he found his pole, stood and stepped on the runway that led to the most challenging event of his 17-year-old life. 17 సంవత్సరాల ఈయన జీవితంలో పోల్ వాల్టింగ్ కెరీర్లో ఇంతటి హైటు, ఇప్పుడు ఈయన చేయబోతున్న పెద్ద ఫీట్ ఏదైతే ఉందో ఈ బార్ కంప్లీట్ చేయడం, అదే స్పెషల్ మెయిన్. అది చెప్తున్నాడు చూడండి. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైం. ఆయన పరిగెత్తుకుంటూ ఒక్కసారి పోల్ ఇట్లా నొక్కి లేవాలి కదా, ఈసారి ఏంటో రన్వే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆయనకి. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. కొద్దిసేపు ఆయన్ని ఏదో సర్ప్రైజ్ చేసింది. స్టార్టెడ్ అంటే ఏంటంటే సర్ప్రైజ్డ్, కొంచెం విచిత్రంగా వింతగా అలా అనిపించింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే. ఒక్కసారిగా ఆయనకి ఏదో పెద్ద బస్తా నిండుగా ఉండి అది ఈడ్చి ఒక్కసారి కొడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి మనకేం తెలియనట్టు మైకం కమ్మేసేసి అన్కాన్షియస్గా ఒకవేళ మనం స్పృహలో ఉన్నా కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కానంత విచిత్రంగా అనిపిస్తుంది చూసారా. అలాంటి పరిస్థితి ఆయనకి ఎదురైంది. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. ఈసారి ఆయన పర్సనల్ బెస్ట్ ఏదైతే ఉందో దానికన్నా 9 inches ఎక్కువ హైట్ పెట్టారు బార్. ఇప్పుడు ఆయన దూకారు. అది ఇప్పుడు చూడండి ఏం జరగబోతుంది.
దాట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. నేషనల్ రికార్డ్ అంటే అంతకుముందు ఈయన కంప్లీట్ చేసిన దానికన్నా ఒక 1 inch ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఈయన ఫిక్స్ అయ్యాడు. ఈయన అలా ఫిక్స్ అవ్వడం వల్ల 9 inches దాన్ని 1 inchగా పోల్చుకుంటే పెద్ద కష్టమేం కాదుగా. అంటే అంతటి కష్టాన్ని సైతం ఈయన చాలా సింపుల్గా తీసుకున్నాడు. అదే చెప్తున్నాడు, ప్రతి ప్లేయర్కి ఉండాల్సింది ఏంటంటే ఎంతటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే బాబోయ్ అనుకుంటే దానికన్నా మనం పడతాం. ఇదేనా అంటే మన కాలి కింద అది పడుతుంది. అంటే ఎంత కష్టాన్ని అయినా సరే అధిగమించుకుని ఆడటం నేర్చుకోవాలి. ఈ విషయం మనం గమనించాలి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. హీ థాట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిస్ మైండ్ విత్ యాంగ్జైటీ. అతని మనసులో అంతా ఒక యాంగ్జైటీ అనమాట. ఏం జరగబోతుంది, అసలు ఏం జరగబోతుంది, ఎంత ఎత్తుందో ఏంటో అనే భయం మనసులో అయితే ఉంది. అంటే 1 inch ఎక్కువ నేను తోగలనా లేదా అని కొంచెం భయం అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు చూద్దాం. హీ బిగన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. ఒకసారి చేతులు కాళ్ళు షివర్ అవ్వడం, షేక్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. It was not working. He became more tense. What is this happening to me now? He thought. He began to get nervous. Fear would be a more accurate description. ఎప్పుడు లేని షివర్ అయిపోతున్నాయి చేతులు, భయం పుట్టేసేస్తుంది, తెలియని ఆందోళన వచ్చేస్తుంది, దమ్మాపుకోలేకపోతున్నాను, చాలా భయంగా అనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే వీటన్నిటికీ భయం. ఆయనకి భయం వేసింది ఫస్ట్ టైం. ఫియర్ వుడ్ బి ఏ మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. ఇవన్నీ కాదు కానీ భయం అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? ఏం చేయబోతున్నాడు అని? వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్ ఆయన ఎప్పుడు మునిపెన్నాడు, అంత ముందెప్పుడు అస్సలు ఫేస్ చేసిందే లేదు. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఎన్విజన్డ్ హిస్ మదర్. చూడండి ఏం చెప్తున్నా. దెన్ అవుట్ ఆఫ్ నౌ హియర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ his souls he envisioned his mother. Why now? What was his mother doing in his thoughts at a time like this? It was simple. ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మగారిని అతని మనసులో అలాగా కళ్ళు మూసుకుని తలుచుకున్నాడు. ఏంటి వాళ్ళ అమ్మగారు అతని మనసులో ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, భయం వేసినప్పుడు వాళ్ళ అమ్మను ఎందుకు తలుచుకున్నాడు చూడండి. ఇట్ వాజ్ సింపుల్, చాలా సింపుల్. ఏంటంటే హిజ్ మదర్ ఆల్వేస్ యూజ్డ్ టు టెల్ హిమ్ whenever he felt tense, anxious or even scared to take deep breaths. బాగా గట్టిగా ఊపిరి తీసుకో నీకు ఎప్పుడైనా టెన్షన్గా అనిపించినప్పుడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పేవాళ్ళట. అదే పని ఆయన కూడా చేశారు. అంటే ఇక్కడ మీకేం అర్థమవుతోంది? మైకేల్ స్టోన్కి బాగా భయం వేసినప్పుడు వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటారు. వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటే ఆవిడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఓకే, లెసన్లో ఇంకా మిగిలిందల్లా 1/4 పార్ట్ ఉందంటే ఇప్పుడు ఆయన పోల్ వాల్ట్ కెరీర్లోని ద బెస్ట్ డే, ద మోస్ట్ ఛాలెంజింగ్ డే, నెవర్ ర్యాకింగ్ డే ఏం జరిగింది, ఆ రోజు ఆయన పోల్ వాల్ట్ కంప్లీట్ చేశాడా చేయలేదా, గెలిస్తే ఎలా గెలిచాడు, ఇప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు, దీనికి ఆయన ఫాలో అయిన రెమెడీ ఏంటి, ఆ టెన్షన్ తగ్గించుకుని చేశాడా లేదా ఆ టెన్షన్తోనే చేశాడా? టెన్షన్లో ఉంటే మనం కాన్ఫిడెంట్గా ఏ పని చేయలేం. అలాగే మైకేల్ స్టోన్ కూడా ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు, ఆయన ఎలా చేశాడు? ఇలాంటి విషయాలన్నీ మనం నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పటి వరకు నేను చెప్పిన లెసన్ని జాగ్రత్తగా కొంచెం శ్రద్ధగా 1-2 సార్లు చదివి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన లెసన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విత్ కీన్ కాన్సన్ట్రేషన్ ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. ఓకే, థ్యాంక్ యూ.